ఇక్కడైతే చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఇదైతే మ్యాక్సిమం పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకైతే ఇప్పుడే ఇలా దూకాలని ఉంది, బట్ ఇంకా నేను వీడియో చేయాలి కాబట్టి దూకడానికి బాగోదు. బట్ ఇది కూడా మనం తాగిన తర్వాత చిల్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా స్విమ్మింగ్ పూల్లో. బట్ ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపెడతా. ఇక బ్యాక్ సైడ్ అయితే ఎంజాయ్ చేయడానికి వీళ్ళైతే ప్రొజెక్టర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, సిస్టమ్ కూడా ఉంది. బట్ బాక్స్ కూడా చూసారు కదా. సో ప్రొజెక్టర్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో పక్కనే స్విమ్మింగ్ పూల్, అలాగే ప్రొజెక్టర్ కూడా ఉంది. సో ఇలాంటివి చాలా నేరుగా ఉంటాయి. బట్ ఈ డాజీ ఫామ్ హౌస్ లో మాత్రం ప్రతి ఒక్కటి ఉందని చెప్పేసి అయితే నేను యాప్ లో చూడడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ కూడా చూడండి, సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ కూర్చొని చిల్ అవుతూ సో ఆ ప్రొజెక్టర్ని వచ్చేటువంటి సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ సో స్విమ్మింగ్ పూల్లో దిక్కుంటా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అండి. నిజంగా జోరుదారుగా ఉంది చెప్పాలంటే. సో ముఖ్యంగా మన ఇంట్లో జరిగేటువంటి ఏ పార్టీస్కైనా కాకుండా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇక్కడ చిల్ కావచ్చు. సో నిజంగా నాకైతే ఈ వాటర్తో పాటు అక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఫ్లైట్ పోతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో.